అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రవక్తలు, పుణ్యపురుషులు, మహనీయులు వారు ఎవరిని ఆరాధించేవారు, ఎవరిని ఆరాధించమని చెప్పేవారో ఒకసారి పరిశీలిద్దాం. చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏకైక సర్వేశ్వరుడైన అల్లాహను మాత్రమే ఆరాధించారు. మానవాళికి కేవలం అల్లాహకు మాత్రమే ఆరాధన చేయమని సందేశం ఇచ్చారు. ప్రవక్త వారి శిష్యులు, అనుచరులు, తాబేయిన్లు, తాబేయిన్లు, బుజురుగానేది వీరందరూ కూడా ఆ అల్లాహనే ఆరాధించారు. ఆ అల్లాహను మాత్రమే ఆరాధించాలి అని ఆదేశించారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారు ఎవరిని ఆరాధించారు అని చూస్తే బైబిల్లో మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చూస్తే యేసువారు పెందలకడనే లేచి ఇంకను చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థన చేయుచుండెనే. అదేవిధంగా యేసువారు తన శిష్యులకు ఎవరిని ఆరాధించమని చెప్పారు అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనము చూస్తే మీరు ప్రార్థన చేయునప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందుండు చూచు ఆ దేవునికే, ఆ ప్రభువుకు ఆరాధించమని చెప్పారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు తనకు అతీతంగా ఉన్న దేవుణ్ణి ఆరాధిస్తూ తన శిష్యులకు కూడా ఆ దైవాన్ని ఆరాధించమని చెప్పారు. శ్రీకృష్ణ వారు కూడా ఆ దైవాన్ని ఆరాధించమని చెప్పేవారు. భగవద్గీతా గ్రంథము 18వ అధ్యాయము 62వ శ్లోకం చూస్తే తమేవ శరణం గచ్చా సర్వభావేన భారవత తత్ప్రసాద్ పరాం శాంతి సానం ప్రాప్ససి శాశ్వతం. ఓ అర్జున, ఎల్లవేళలా ఆ ఒక్క ఈశ్వరుని, ఆ సర్వేశ్వరుని మాత్రమే శరణు పొందుము. దీనివల్ల సర్వోత్తమమును, ఉత్తమగతి, మోక్షమును పొందుతావు. అదేవిధంగా శ్రీరాముల వారు ఎవరిని ఆరాధించాలో చూస్తే మనం ప్రతిరోజు గుళ్ళు గోపురాల నుంచి వింటాము. అదేమిటి? కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర శార్దూల కర్తవ్యం దైవమాన్హికం ఉత్తిష్ట ఉత్తిష్ట ఉత్తిష్టో గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. కౌసల్యకు పుట్టిన ఓ మంచి పిల్లవాడా, ఓ రామ, ఆ సూర్యోదయానికి వేలవుతుంది, నిద్రలే, నరులలో పులి వంటివాడా, ఆ దైవాన్ని ఆరాధించడం నీ కర్తవ్యము అని శ్రీరాముల వారి గురువుగారైన విశ్వామిత్రుల వారు ఆరాధించుటకు లేపేవారు. అదేవిధంగా సాయిబాబా వారు ఎవరిని ఆరాధించారు చూస్తే సాయిబాబా వారు ద మాస్టర్ ఆఫ్ సాయిబాబా ఎక్కిరాల భరద్వాజ 139వ వాక్యం ప్రకారము సాయిబాబా వారు ప్రతిరోజు పెందలగడనే లేస్తారు. వారు లేచిన తర్వాత అన్నిటికంటే ముందు నమాజును ఆచరించేవారు. ఈ విధంగా ప్రవక్తలు, పుణ్యపురుషులు వీరందరూ ఆ ఏకైక దైవాన్నే ఆరాధించేవారు. మనకు ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు దేవుని విషయంలో గలిబిలి గందరగోళానికి గురవుతున్నారు. వాస్తవానికి గ్రంథాల ప్రకారము మనము ఏ పండితుల్ని అడిగినా కూడా పండితులు అంటున్నారు దేవుడు ఒక్కడే అంటున్నారు, పాస్టర్లు అంటున్నారు దేవుడు ఒక్కడే అంటున్నారు, ముస్లిం పండితులు ఒలమాలు అంటున్నారు దేవుడు ఒక్కడే అంటున్నారు. అందరూ దేవుడు ఒక్కడే అనుకుంటూనే తమ తమ దేవుళ్లను తయారు చేసుకొని తమ చేతులతో తయారు చేసుకున్న వాటిని ఆరాధిస్తున్నారు. వాస్తవానికి దైవ గ్రంథాల ప్రకారము మనం సృష్టికర్తను ఏ విధంగా గుర్తించాలి అంటే ఆ సృష్టికర్త దైవానికి గల గుణ లక్షణాలు ఏమిటి చూస్తే ఆయన అజన్ముడు, జన్మ లేనటువంటి వారు, పుట్టనివాడు. ఈ విషయము భగవద్గీతా గ్రంథము 10వ అధ్యాయము 3వ శ్లోకంలో యో మామదమనాదింత వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్థేషు సర్వపాపై ప్రముచ్యతే. ఎవడు నన్ను పుట్టుక లేనివానిగాను అనాదిరూపిగాను సకల లోకాలకు నియామకుడిగాను గుర్తిస్తారో అట్టివారు మనుష్యులలో అజ్ఞానము లేనివాడై లెస్సగా విడవబడుతున్నాడు. ఇదే విషయం బైబిల్లో సంఖ్యాకాండము 23వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు అబద్ధమాడుటకు మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు నరపుత్రుడు కాడు. ఖురాన్లో సూర ఇఖ్లాస్ 112వ అధ్యాయం 3వ వాక్యంలో లం యలిద్ వలం యూలద్, అల్లా ఎవరి సంతానము కాదు, ఆయనకు కూడా ఎవరు సంతానము లేరు. అయితే 3 గ్రంథాల ప్రకారం కూడా ఆ దైవము పుట్టేవాడు కాదు, ఆయన పుట్టనివాడు, అజన్ముడు అని తెలుస్తుంది.